హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ 4కి లేసాము, 3:45 3:50కే. ఎందుకంటే ఈరోజు కవితకి ఇంకో కోరిక తీర్చేయాలి అనేసి ఫిక్స్ అయిపోయినాను. అందుకే కవిత కూడా ఓపిక చేసుకునిందిలే కొంచెం. చూడండి, ఆ డెకరేషన్ అంతా అలాగే ఉంది. ఎందుకంటే ఆ ప్రాపర్టీస్తో ఆ డెకరేషన్తో ఈరోజంతా మనకు పని ఉంది అనేసి చెప్పాను. ఈరోజు అయిపోయిన తర్వాత రేపు రిమూవ్ చేయండి అని చెప్పేసరికి వాళ్ళు ఇంకా రిమూవ్ చేయలేదు. ఏం పని ఉందో చెప్తా ఉండండి. కవిత రెడీ అవుతుంది, చూపిస్తాను అది కూడా. ప్రజెంట్ ఏంటంటే 9th మంత్ ఫోటోషూటు, అదే మెటర్నిటీ ఫోటోషూట్ కోసం బీచ్కి వెళ్తున్నాము. సన్ రైజ్ అయ్యే లోపల వెళ్దాం అనుకున్నాం. అందుకే 3:40 3:50 కల్లా లేచాం, కానీ కుదరలా, రెడీ అవ్వడం లేట్ అయిపోయింది. సో సన్ రైజ్ అయిపోయింది, 99% సన్ రైజ్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి బీచ్లో ఫోటోషూట్ అయితే చేయాలి. దాంతోపాటుగా ఇంకా 1-2 లొకేషన్స్లో చేయాలి. అన్నీ చూపిస్తాను ఉండండి లైవ్లో. ఇదంతా చెత్త అంతా ఎట్లానే ఉంది, ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. అది లోపలికి వెళ్దాం, రెడీ అవుతా ఉంది కవిత. మార్నింగ్ 4:35 అప్పుడు మా పాప చూడండి ఆ టిఫిన్లు ఏంటి పట్టుకుని తిరుగుతుంది. నైట్ అంతా అదే పట్టుకొని తిరిగి ఆడింది. వాటితోనే ఆడతాను, పక్కన పెట్టుకుంటా అనింది. అవి గుచ్చుకుంటే అని చెప్తే సరే పక్కన పెట్టింది. ఉదయాన్నే లేచి లిప్స్టిక్ వేయించుకొని, లిప్స్టిక్ ఎందుకు వేయించుకున్నావు? అది లిప్స్టిక్ ఎందుకు డాడీ నీకు? వాడు పింక్ లిప్స్టిక్ బాగాలేదన్నాడు అని అంటుంది. సో ఈరోజు నాకు ఫోటోషూట్ అనమాట. నిన్నే సీమంతం అయిపోయింది, వెంటనే పెట్టుకున్నాము ఫోటోషూట్. ముందు ఫోటోషూట్ పెట్టుకోవాల్సింది, కానీ ఫోటోషూట్ పెట్టుకుంటే మళ్ళీ సీమంతాన్ని కలిసిపోతాం. సీమంతం కంపల్సరీ కదా అని చెప్పేసి ఫస్ట్ సీమంతం చేసుకొని తర్వాత ఫోటోషూట్ పెట్టుకున్నాం. లాస్ట్ టైం అద్విత టైం ఫోటోషూట్ చేసాము, అది అసలు అటర్ ఫ్లాప్ అయిపోయింది. డబ్బులు వేస్ట్, అన్ని వేస్ట్. నిజంగానే చాలా వేస్ట్. ఏం చేసామంటే ఒక పిల్లాడిని మనకి తమ్నైల్స్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి నేను చేస్తాను అనగానే నేను అందరూ నమ్మేస్తా కదా, పిలిపించి చేయిస్తే 1 డే అంతా ఎండలో తిప్పి, కవితకి అప్పుడు అసలు హెల్త్ కూడా బాగాలేదు, ఎండలో తిప్పి 3-4 డ్రెస్సులు చేంజ్ చేయించి లాస్ట్లో చూస్తే ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు. అన్ని ఏదో బ్లర్గా వైట్ ఫ్రేమ్ సాయంత్రం దాకా కష్టపడ్డా అసలు దానికోసం. వేరే వాళ్ళైతే డైరెక్ట్ కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు పచ్చిగా. నేను ఇంకా సరే తమ్ముడు అని చెప్పి ఫోటో కూడా లేదు అసలు, సరిగా సింగిల్ ఫోటో కూడా రాకుండా అన్ని వైట్లో బ్లర్లు వచ్చేసినాయి. ఏంటంటే అన్న ఎండబడింది అంటున్నాడు. తెలియదు, చేత కాదు తమ్ముడికి. ఇంకా నేను డబ్బులు సగం వేయించుకుని వదిలేసి, అది పరే డిసప్పాయింట్మెంట్. ఎన్ని రోజులు బాధపడిందో, ఇప్పటికీ అదే బాధ. సో ఈసారి చాలా బాగా నీట్గా వస్తాయి. సో అందుకని చెప్పి నా ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఇది. ఎందుకంటే బీచ్కి సంబంధించి కాబట్టి ఈ కలర్ వేసుకున్నాను అనమాట. సీమంతానికి మేకప్ చేసింది కదా గాయత్రి, మళ్ళీ ఇప్పుడు కూడా ఫోటోషూట్కి గాయత్రి చేస్తుంది అనమాట. సో అంత అయిపోయాక లుక్ చూపిస్తా. డ్రెస్ బాగుందిలే, చూద్దాం. డ్రెస్ బాగుంది, కానీ లాస్ట్ ఇయర్ ఫోటోషూట్కి బంప్ బాగా కనపడింది. క్లారిటీగా ఉన్నది బంపు. ఈసారి నువ్వు నడ్డిర్చినా కూడా కనపడేటట్లేదు. కవిత డ్రెస్ బ్లూ కాబట్టి నాది కూడా కొంచెం బ్లూ మిక్స్ అయ్యేటట్టుగా చేయించాను. నేను కూడా 1-2 ఫొటోస్ దిగుదామని కవితతో పాటు. మంది ఈడెన్ డిజైనర్స్ మంది. చూపిస్తా, ఇది బాగుంది. ఒక 2 ఫొటోస్ దిగుదామని, గుర్తుగా ఉంటాయి బీచ్లు అనేసి ఈ షర్ట్ వేసుకున్నాను. బాగుంది, ఇది బాగా కవిత, ఇది బాగా బాగుంది. కింద ఏం తీసుకెళ్ళట్లా, వాటర్ బాటిల్ ఒకటే. సో ఇప్పుడు వెళ్తే నాకు తెలిసి ఒక 1 అవర్ అక్కడ పట్టచ్చు. వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రేపు ప్లాన్ చేయాలి. లేట్ అయింది యాక్చువల్గా. కవిత ఏమో 3:45కే లేచింది. అంత ఈజీ కాదులే రెడీ అవ్వడం, ఎంత కాదన్నా లేట్ అవుద్ది ఆడవాళ్ళది. ఈ టైంలో ఇంకా లేట్ అవుద్ది. మొయ్యి మంచిది, హెల్తీ. చూడు నాయన అనా, ఓకేనా? అంతా ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉందిగా, ఏం టెన్షన్లు ఏం లేవుగా పేపర్లో. ఉదయాన్నే బిజినెస్ అంతా పొద్దునే లేచి సూర్యుడికి ఎదురుగా బిజినెస్ పేపర్లో చదివి ఆయనది. ఒక్క నిమిషం వస్తున్నా పని. అయ్యో
ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతమంది జనాల్ని. మన వాళ్ళు లేరా? ఆగు, ఫోన్ చేస్తా. చిట్ పడతావు అందుకని. సో వీటిలో ఎక్కువ మంది ఉండేసరికి కొంచెం దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. జనాల ముందు మనం మొదలే సిగ్గు, జనాల ముందు ఫోటో ఇలాంటి కష్టమే. నేను ఒక్కరు కూడా ఉండరు అనుకున్నాం, ఎంతమంది ఉన్నారు సండే అయ్యేసరికి. ఇది బాగుంటుంది ఇక్కడ, నాకు ఇది బాగా నచ్చుతుంది. ఈ క్రీపర్స్ ఇంట్లో వేస్తే మొత్తం ఇల్లంతా బాగా తెగవుతా. ఇది ఇసుకలోనే పెరుగుతాయి క్రీపర్స్. ఇవి ఈ ఫ్లవర్స్ వస్తాయి, బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. మామూలుగా ఉండదు, ఒక్కొక్క టైంలో అయితే బ్లూ కలర్ ఫ్లవర్స్తో సూపర్ ఉంటుంది ఇది. ఏమన్నా మేకప్ అదేదో పాప లేటు సూట్ అయిందమ్మా ఇద్దరిది. మ్యాచింగ్ లాగా బాగుందా? అంటే మాకు సెలక్షన్ అట్లా ఉంటుంది. ఈ పేరు బాగుందిగా రోజా? ఆల్మోస్ట్ అదే కదా అన్న. రీల్ తీయట్లేదు దీనికి, సూపర్ వస్తాయి అవి రీల్స్. ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేస్తున్నా అవుతున్నా అన్న? అదురుతుందా? నాకు అమ్మాయిని ఒక్కనే ఒకసారి బండి పట్టుకోవాలా? ఆయన ముందు రమ్మన్నాడు, పరిగెత్తమన్నాడు. ఇది కనిపిది కదా, బంపు కనపడాలా, నువ్వు ఇట్టే ఎప్పుడు ఇట్టే ఉండాలా, అంతే అంతే న్యాచురల్గా ఉంటాం అంతే. అంతకుమించి ఏం లేదు. నువ్వు కూడా అటు ఇటు ఏమన్నా రే బొమ్మన్నట్టు ఇది ఆ పిల్ల బొమ్మలాగా ఉండకూడదు కదా, నువ్వు అటు ఇటు ఎక్స్ప్రెషన్ మారుస్తూ ఉండాలా. ఇట్టే మెడ పట్టుకుంటుంది అంటారు అనుకుంటారు ఎవరైనా. ఆడు బొమ్మ పట్టుకున్నా తల అంటుండాలా కొంచెం స్టైల్గా. నన్ను నాకు చెప్తుంది మెట్టగా నడవబాక అంట. కొంచెం అటు చూసి మళ్ళీ ఇటు చూసి షో చేయనా. ఆల్మోస్ట్ స్ట్రైట్గా పెట్టమంటారా? హ్యాండ్స్ ఒకటే కదా. ఏంది స్టార్ట్ అంటే ఏం చేయమన్నారు? తీసేయాలా? ఇలా వెళ్ళిపోవాలా? ఓకే డన్ డన్. వెళ్ళిపోతే దాటి పట్టుకోండి అంతే. రెడీ 1 2 3 స్టార్ట్. అలా కాదన్న, ఇలా 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 రావాలి. ఓకే ఇట్లా ఇట్లా ఓకే. 1 2 3 స్టార్ట్. ఒరే వాటర్ బాగా ఇబ్బంది పెట్టింది. కొంచెం ఎక్కువ వచ్చి ఉంటే బట్టలన్నీ పోయింది. సూపర్ నాన్న, అట్టే చేయాలా, ఆడుకోవాలి నువ్వు, ఆ మత్తులోనే ఉండాలా. బాగా వస్తుంది కదా, నడుచుకుంటూ వస్తే బాగుంటుందిగా ఆడే కూర్చునే కంటే. ఓకే రెడీ? బాగా వచ్చిందే. ఆయన ఆ లోపల ఆపేసిండి, నేను బొగ్గ గిల్లు లోపలే. సేమా? ఓకే ఈ యాంగిల్లో ఏం తీసుకున్నావు నాన్న? దా ఇక్కడ బీచ్లోకి రా తల్లి, తల్లిదా మనం తీసుకుందా. మేము గవ్వలు ఏరుకుంటున్నాం. దా అన్న ఇవన్నీ బయటికి ఇంటికి తీసుకెళ్దామా? ఇటు ఆ గవ్వతో తీసేది ఇవన్నీ తీసుకో, వాటర్లో వాష్ చేద్దాం. అవన్నీ పట్టుకో, వాష్ చేద్దాం, మట్టిపోద్ది. రా ఇది తీసుకో కూర్చి. బిగ్ వన్, దట్ ఈస్ నాట్ గుడ్, దిస్ వన్ ఈస్ గుడ్. వేస్ట్. కమ్ మంచిగా ఉంటాయి కదరా. నేను
అవన్నీ కడుక్కొని తీసుకెళ్దాం దా. బాగా కడుగు ఇంకా ఇప్పుడు కడుగు కడుగు కడుగవా ఏదో ఏం చేయాలా వాష్ చేసుకుంటావా ఓ మట్టి ఉండేది వాష్ చేస్తుందా అదేనా వాష్ చేయాలా వన్ మోర్ టైం డాడీ మట్టి అవుతుంది డాడీ ఇప్పుడు వాషి ఇంకా ఉంది వస్తే ఉండు రా దా ఇప్పుడు రా కమ్ వాష్ క్లీన్ బాగాలేదా ఇది బాగా వచ్చి ఉంటుంది మేము కొంచెం క్యాజువల్గా ఉంటామన్నా అన్నా క్యాజువల్గా ఓ ఇవన్నీ బాగానే వచ్చుంటుందా ఇట్లాంటివి అన్నా మీరు అండి స్టార్ట్ చేయండి ఓకే అట్లా రీల్ తీసేటప్పుడు చెప్తున్నా ఓకే మాట్లాడతా మీరు తీస్తానో లేదా డౌట్గా ఉంది అక్కడ ఏరా ఏం చేస్తున్నాడు బిడ్డ కూర్చుకుంటా ఇది ఈ బీచ్ బాగుంటుంది గుడ్ ఇంకేం కాదు అది ఎట్లా నేను పెడతాలే ఇంక లేచిపోతానా ఏం పోయి తింటానా నన్ను ఎట్లా ఉండాలంటే కష్టంగా తల్లి ఆకలేస్తుంది తినేసి మా పాప ఎప్పుడైనా నా చెయ్యి పడుకుంటే ఇంక లేనిదనమాట చెయ్యి మీదే పడుకోవాలా నిన్న నైట్ నేను అలసిపోయి ఈరోజంతా ఈ ఫంక్షన్ జరిగింది కదా నిన్న సీమంతం జరిగింది కదా నైటు ఫోటోగ్రాఫర్స్కి నేను హిట్ 3 సినిమా పెట్టా పైన అది బాగా నచ్చింది వాళ్ళేమో వెళ్ళి పడుకున్నారు నేను ఆ హిట్ 3 సినిమా చూస్తున్నా ఒక గంట ఉందని ఆ టైంలో కవిత దగ్గర ఏడ్చిందంట నా డాడీ కావాలని నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండి ఇంకా వీళ్ళు ఫోన్ చేయలేదు పైకి వచ్చి పిలిపించారు పిల్లల చేత నేను 5 నిమిషాల్లో వస్తానని చెప్పి నా లోపల నిద్రపోయింది పాపం అది అందుకని ఇప్పుడు నిద్రపోతానే ఉంది నా నచ్చింది పడుకొని తల్లి పడుకుంటావా లేచి తింటావా నేను అన్నం పెడతా నేను టిఫిన్ పెడతా తిందామా బ్రష్ చేస్తానా 4:30కి లేచింది అందుకని సరే పడుకొని పెడతావు కదా మీరే కామెంట్ చేయాలన్నమాట డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి లాస్ట్ టైం డ్రెస్సులు బాగానే ఉన్నాయి కానీ ఫొటోస్ ఒక్కటి కూడా రాలేదు ఈ ఇయర్ వస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నాను ఖచ్చితంగా వస్తాయి సో నేనైతే హ్యాపీ కానీ బంపే కనిపించలే అదే ప్రాబ్లం వాళ్ళు బంపు అంటుంటే ఏం చేస్తా అసలు ఈ డ్రెస్లో ప్రెగ్నెంట్ లేదు కొంచెం కూడా తాగలేదు 9th month ప్రెగ్నెంట్ రేపో మాపో డెలివరీ ప్రెగ్నెంట్ అన్నట్టు ఏమన్నా కనపడుతుందా ఏం కనపడదు హైలైట్ అది అస్సలు లేదు కదా అస్సలు లేదు చూడు నార్మల్ గా పెట్టుకుంటే పట్టొచ్చి తిని పట్టొచ్చినలాగో లేవు ఫోటో వీడియో తీసాడు ప్రవీణ్ అన్న ఏమంటుండు అమ్మా నిన్నైతే జరిగింది అసలు సీమంతం లాగలేదు ఎంగేజ్మెంట్ లాగుంది అని అన్నాడు సో ఈరోజు ఫోటోషూట్ ఇట్లా పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఇది మెటర్నిటీ షూట్ అని అనుకుంటారు అనమాట సో ఇది నా డ్రెస్ నెక్స్ట్ డ్రెస్ కూడా చూపిస్తా ఈ డ్రెస్లు ఎక్కడ తెప్పించా డ్రెస్ కూడా కంఫర్ట్గా ఉంది నాన్న అంటే వెయిట్ లేకుండా ఫ్రీగా ఉంది అందువల్ల అవి ఫ్యాబ్రిక్ వెయిట్ ఉంది లాస్ట్ ఇయర్ ఈ డ్రెస్ అదే కదా వెయిట్ తక్కువ నేను ఆల్రెడీ చెప్పా వెయిట్ తక్కువ చేయండి లేదు ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను నాన్న
ది గర్ల్స్ హౌస్ బొటిక్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ పేజ్లో తీసుకున్నాను అనమాట. నా సైజెస్ అన్నీ ఇచ్చేసి నాకు ఇలాంటి కలర్ కావాలి, డిజైన్ కావాలి అని చెప్పి చేయించాను అనమాట. సో వాళ్ళు మీకు ఏమన్నా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజే. ఇస్తావు కదా? సో ఇదనమాట. ఇది వేసుకున్నప్పుడు నా లుక్ చూపిస్తా. ఇంకా మెయిన్ అద్వితాది నాది మదర్ డాటర్ కాంబో ఉంది. అది వీడియో ముందు చూస్తే అర్థం అవుతుంది అనమాట. ఈ రెండు ఒకరి దగ్గర చేయించా. ది గర్ల్స్ హౌస్ బొటిక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో చేయించా అనమాట. వెయిట్ తక్కువ ఉంది, కంఫర్ట్గా ఉంది. నాకు ఎలా కావాలో అలా చేశారు. లేదు, టైంకి ఇచ్చారు. నేను తీస్తే నొప్పి కాబట్టి జుట్టు పైకి పెట్టాలంట. ఇటే తీసేది. పెద్ద పళ్ళు చిన్న పళ్ళు జడే క్లోజ్ షాట్ పడాలి. దూతుంది కాబట్టి అక్కడ పని జరుగుతుంది అంటే లాంగ్ షాట్. నెక్స్ట్ డ్రెస్ వేసుకొని అయితే రెడీ అయ్యామన్నమాట. సో డ్రెస్ ఇదే, మదర్ అండ్ డాటర్ కాంబో. అద్వితకి కూడా సేమ్ ఇదే చేయించాను. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అద్వితకి నాకు ఈ ఫ్లవర్ వచ్చిందనమాట. నాకు అద్వితకి అది అద్విత నీ ఫ్లవర్ చూపి. అద్విత ఫ్లవర్ అది. హిప్ బెల్ట్ అట్లా ఇచ్చారనమాట. బెల్ట్ బాగా వచ్చింది, బాగుంది. అది కోఆపరేట్ చేయరా? లవ్ యూ తల్లి. స్వెట్ వచ్చేస్తున్నాయో స్వెట్. తల్లి చూడు రే, ఇక్కడ చూడరా. ఎస్, క్యూట్ పప్పిరా. బుజ్జి చూడు చూడు నానా, ఈ పక్క అంటే ఈ పక్క, ఆ పక్క అంటే ఆ పక్క, తప్పదో పెట్టాలి. చూడు ఇట్లా నా బిడ్డ మళ్ళీ అట్లా పెట్టాలి నాన్న, బాగా వస్తుంది. మళ్ళీ పుట్టిన తర్వాత బేబీకి చూపిద్దాం అవన్నీ. ఓకే, బేబీకి నువ్వు కిసి పెట్టావంటే బేబీకి పెట్టినట్టు ఇక్కడ తెలుసా? ఏది అమ్మమ్మకేడా? ఏది దండ? అదే అంతే, బేబీకి వేసారు దండ. నువ్వు కిస్ అడిగినప్పుడు కిస్ పెట్టి తల్లి, బేబీ హ్యాపీ. తెస్తలే, మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడరు తనతో, ఏదో ఒకటి మాట్లాడు. అద్విత అయ్యి ఎంత క్యూట్ గా బాగా వచ్చింది కానీ పర్ఫెక్ట్ తిరిగేసింది. ఫేక్ అంతా ఫేక్ స్మైల్ అది. నానా ఎట్లా ఉండు, అట్లా ఉంటూ బాగును, అట్లొద్దు, అది క్యూట్గా. అట్ట కాదు నాన్న, కోఆపరేషన్ సూపర్ అంటున్నాను. నువ్వు బాగా నచ్చావు వాళ్ళకి. నిలబడాలా? ఈ బాగానే వచ్చాయా? నిలబడు. సెట్టు ఎక్కడికి వెళ్తావా? స్మైల్. ఓకేనా? స్మైల్ మళ్ళీ అడుగుతుంది, అడుగుతుంది నాన్న. చెవు పెట్టు, ఏదో మాట్లాడుతుంది.
ఈ చేతి కింద పెట్టు అది ఆ చేతి అది ఇలా ఉండాలి పాప సైడ్ అర్థం సో మదర్ అండ్ డాటర్ కాంబో ఇది అనమాట. అద్విత కీ ఫ్లవర్, నా కీ ఫ్లవర్, హిప్ బెల్ట్ ఇలా చేశారు. నాకు హిప్ బెల్ట్ ఇక్కడ బటర్ఫ్లై వచ్చిందనమాట, వర్క్ చేశారు. సో ఇది మదర్ అండ్ డాటర్ కాంబో. నాకే కాదు, అది కూడా చాలా బాగా నచ్చింది ఇదైతే. సో నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, ఆలివ్ డిజైనర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు కూడా కావాలి అనుకుంటే. ఈ అవుట్ఫిట్స్ అయితే ఇలా అనమాట. ఫ్రంట్ ఇలా ఉంది, బ్యాక్ కొంచెం సింపుల్గానే, ఫ్రంట్ అయితే ఇది ఉంది కానీ బ్యాక్ అంతా సింపుల్ అనమాట. ఆకులు అట్ట అనుకుంటా అంటే ఇల్లు అంతే. అటు ఇటు చూడు, మళ్ళీ అటు చూడు, ఇట్రా చూడమంటే చూస్తానే ఉంటావు ఏదో. మొత్తానికి మెటర్నిటీ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఫోటోగ్రాఫర్స్కి భోజనాలు రెడీ చేస్తుంది మా అక్క. ఆమ్లెట్లు వేస్తుంది, పప్పుచారు చేసింది, ఇంకా మా ఊరగాయ ఉంది. ఇంకేంటంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు తినకుండా వెళ్తామన్నారు, ఏదో ఒకటి తినాల్సింది అనేసి రిక్వెస్ట్ చేస్తే ఇంక ఆమ్లెట్లు వేద్దామనేసి ఫిక్స్ అయ్యాం. అది ఇది మా బిందు. ఆ అమ్మాయి కొంచెం బాగా చదువుద్ది, అలిసిపోయి పీక్కుపోయి చిక్కుపోయింది. ఇప్పుడు నా ఒకవేళ నిద్రపోతే 8-9 దాకా లేదు. అలసిపోలే అంటే అలిసిపోతా, అరగంట గంట ఇప్పుడు మళ్ళీ లేయడమే. ఎట్ట నిద్ర పట్టదు, పడుకోలేము కదా, స్ట్రైట్గా పడుకోవాలనిపిస్తుంది. స్ట్రైట్గా పడుకుంటే ఆగవచ్చు నిద్రపోతాం అక్క. ఒక పక్క పడుకోవాలని, అది కానీ నెలకు వచ్చి గుర్తొచ్చింది అనుకో, స్ట్రైట్గా పడుకున్నాను ఇంకా గంట టెన్షన్తో లేస్తుంది. మూమెంట్స్ వచ్చేదాకా ఊరికైనా ఉంటుంది అది. నీకు లేదా ఇప్పుడు నైట్ నేను తెలియక నిద్రపోయినా కదా, స్ట్రైట్గా ఉన్నా, నేను లేచి చూసుకునేసరికి మూమెంట్ వస్తుందా రాదా, ఇంకొక సైడ్ పడుకొని తిరిగి ఆలోచిస్తూ ఉంటా. ఓ చుక్క మంచి నీళ్ళు అయితే ఆ మూమెంట్ వస్తే ఇంకా అప్పుడు నిద్రపోతా. మీదే కదా, ఎవరిదైనా అదే పరిస్థితి ప్రెగ్నెన్సీ వాళ్ళు. సో వాళ్ళు భోజనానికి వస్తున్నారు, ఇంకా అందరం కలిసి తింటే వాళ్ళు వెళ్ళిపోతారు. అది పరిస్థితి. అయిపోయినాయి ఆమ్లెట్లు, రమ్మని చెప్పే వాళ్ళని. సరే తింటా ఉంటాంలే. ఏం చేస్తున్నావు నాన్న, ఆడుకుంటున్నావా? మొత్తానికి సీమంతానికి మెటర్నిటీ ఫోటోషూట్కి అయిన రచ్చ, ఆ చెత్త, ఆ డస్ట్ అంతా మేమే, మా నాన్న, నేను, కవిత, నాగలక్ష్మి, అద్విత అందరం కలిసి నైట్ ఒక 2 hours క్లీన్ చేసుకుని పడుకున్నాం అనమాట.